మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తొలి రోజే జంపన్నవాగులో విషాదం చోటు చేసుకుంది. జాతర కోసం సంతోషంగా వచ్చిన ఓ కుటుంబానికి కన్నీరే మిగిలింది. జంపన్నవాగులో పుణ్యస్నానం కోసం వెళ్లిన కిరణ్ అనే భక్తుడు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మత్స్యశాఖ అధికారులు, రెస్క్యూ టీం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్ కిరణ్ తన కుటుంబ సభ్యులతో మంగళవారం మేడారం జాతరకు వచ్చారు. చిలకలగుట్ట ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ వస్తోందని తెలిసి జంపన్నవాగులో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలకు వెళ్లారు. జంపన్నవాగు మధ్యలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని తెలియక ఆయన లోపలికి వెళ్లి వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. అక్కడున్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గల్లంతైన కిరణ్ కోసం రెస్క్యూ టీం గజఈతగాళ్లు గాలించగా అక్కడికి చాలా దూరంలో ఆయన మృతదేహం కనిపించింది. సంతోషంగా జాతరకు వచ్చిన ఆ కుటుంబం కిరణ్ మృతితో కన్నీరు మున్నీరైంది. ఈ నేపథ్యంలో జంపన్నవాగులో స్నానాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మేడారం మహాజాతరలో కోళ్లకు వైరస్ దెబ్బ తగిలింది. జాతర ప్రారంభమైన రోజు పలు షాపుల్లో వేల సంఖ్యలో బ్రాయిలర్ నాటుకోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను ట్రాక్టర్లో అడవికి తరలించి ఖననం చేశారు. మొదటి రోజే పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. వైరస్ దెబ్బకు మరింత నష్టం జరుగుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అనారోగ్యం బారిన పడిన కోళ్లను సరఫరా చేస్తున్న హోల్సేల్ వ్యాపారులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న వనదేవత సమ్మక్క గురువారం మేడారంలోని గద్దెపైకి రానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమ్మక్క రాకతో మేడారం మహాజాతర శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పూజారులు అధికారులతో చర్చించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు నివాస గృహానికి వెళ్లి సమ్మక్క ఆలయ శుద్ధి గురించి చర్చించారు. అనంతరం సమ్మక్క గుడిని సందర్శించారు. అక్కడి నుంచి గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాబట్టి వారిని కూడా లోపల ఉంచండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని పంపించడం జరుగుతుంది. దయచేసి